తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టినటువంటి విజయ్ ఇప్పుడు టీవీకే పార్టీతో అక్కడ పోరులో నిల్చోవాలని చూస్తున్నాడు. ఇక్కడ ఎవరితో కూడా పొత్తు పెట్టుకొని అంటున్నాడు. బీజేపీ అన్న డిఎంకేతో, అంటే ఎన్డీఏతో పొత్తు పెట్టుకోను, డిఎంకేతో పొత్తు పెట్టుకోను, సొంతంగా వెళ్తాను అంటున్నాడు. కాకపోతే కాంగ్రెస్ని కావాలంటున్నాడు, అంటే కాంగ్రెస్ వస్తే బాగుంటుందని. లేదనుకుంటే ఒంటరిగానే పోటీ చేస్తా అంటున్నాడు. కానీ అయితే ఇక్కడ కొన్ని సంస్థలు చేసినటువంటి సర్వేలో చాలా వరకు విజయ్కి ఓటు శాతం అయితే ఉంది, కానీ 18 నుంచి 22% ఓటు అయితే ఉంటుంది. కానీ సీట్లు అయితే మాత్రం అవి 6 నుంచి 12 మాత్రమే వస్తాయి. 234 స్థానాలు ఉన్నటువంటి అక్కడ తమిళనాడులో కేవలం 6 నుంచి 12 అంటే అది చాలా పెద్ద దారుణమైనటువంటి ఫలితాలు ఇచ్చినట్లే లెక్క. పైగా 22% షేర్ ఉంది, అంటే ఓట్ల షేర్ ఉన్నట్లుగా చెప్తున్నారు. 18 నుంచి 22% షేర్ అయితే ఉంది. 18 నుంచి 21.8% షేర్ ఉందంట ఓట్ల షేర్. అంటే ఆయనకి యూత్ మంచి ఇదైతే ఉంది. అందుకే బీజేపీ అన్న డిఎంకే పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా గెలుపు వీళ్ళదే. అంటే ఇక్కడ ఓట్లు వస్తాయి కానీ సీట్లు రావు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే డిఎంకే కూడా భయపడుతుంది. ఇప్పుడు టీవీకే పోటీ చేస్తే ఓట్లు ఎవరు వేస్తారు అంటే డిఎంకేకి చెందినటువంటి వారే టీవీకే కూడా ఓట్లు వేస్తారు. తద్వారా ఓటు శాతం చీలి అది బీజేపీకి ఒకవేళ ప్లస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే డిఎంకే భయపడుతుంది. కానీ అన్నా డిఎంకే బీజేపీ ఈ భయాలు కాకుండా ఆ విధంగా ఉంటే మనకి ప్లస్ అవుద్ది పర్వాలేదు అన్న విధంగా కాకుండా డైరెక్ట్గా విజయ్నే ఇటు తీసుకొస్తే విజయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవసరమైతే సీఎం పదవిని షేర్ చేసుకుందాం, లేదనుకుంటే మీరేదో ఒక నిర్ణయం చెప్పండి, పొత్తు పెట్టుకుంటే చాలు అన్న విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వీళ్ళు వద్దంటున్నారు. ఇక్కడ ఈ సంస్థ చెప్పినటువంటి విధానం ఏంటంటే డిఎంకేకి ఎన్డీఏకే గట్టి పోటీ ఉంటుంది. ఈ పోటీలో విజయ్ రావడం వల్ల అది ఎవరికి సహాయం చేస్తుందో, అది ఎవరికి లాభం చేకూరుస్తుందో అన్నది బహుశా ఆ రోజే తెలియాలి తప్ప దీన్ని ఏ విధంగా కూడా కొలవలేమని కూడా ఈ సంస్థ చెప్తుంది. అది డిఎంకేకైనా మేలు చేయొచ్చు, లేదా ఎన్డీఏకైనా మేలు చేయొచ్చు. కానీ విజయ్కి మాత్రం ఏ విధంగా కూడా ఇక్కడ మేలు జరగట్లేదు. ఎన్ని స్థానాలు వస్తాయంటే సింగిల్ డిజిట్కి పరిమితమైన అవ్వచ్చు అంటున్నారు, అంటే 10 లోపు.